ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హీరో నాగార్జున స్పందించారు. స్టే ఆర్డర్లు, కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్ లో కూల్చివేతలు చేపట్టడం బాధాకరమన్నారు. తమ ప్రతిష్టను కాపాడటం కోసం కొన్ని వాస్తవాలను తెలియజేయడానికే ఈ ప్రకటన జారీ చేస్తున్నట్లు తెలిపారు. ఇక చట్టాన్ని ఉల్లంఘించేలా తాము ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. ఆ భూమి పట్టా భూమి అని ఒక్క అంగుళం కూడా ఎఫ్టీఎల్ ఆక్రమణకు గురి కాలేదన్నారు. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనమన్నారు. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై స్టే కూడా మంజూరు చేసిందన్నారు. స్పష్టంగా చెప్పాలంటే కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్ట విరుద్ధంగా జరిగిందన్నారు. ఇక ఈ రోజు ఉదయం కూల్చివేతకు ముందు తమకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదన్నారు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదని, చట్టాన్ని గౌరవించే పౌరుడిగా కోర్టు తనకు వ్యతిరేకంగా తీర్పునిస్తే కూల్చివేతను తానే స్వయంగా నిర్వహించి ఉండేవాడినని ట్వీట్ పేర్కొన్నారు. ఇక తాజా పరిణామాల వల్ల తాము ఆక్రమణలు చేశామని, తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని, ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలన్నదే తన ప్రధాన ఉద్దేశమన్నారు. అధికారులు చేసిన ఈ చట్టవిరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. అక్కడ న్యాయం జరుగుతుందని ఆశిస్తున్న నాగార్జున ట్వీట్లో పేర్కొన్నారు. ఎన్ కన్వెన్షన్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, ఉదయం నుంచి కూడా ఎన్ కన్వెన్షన్ లో కొనసాగుతున్నటువంటి తొలగింపు ప్రక్రియపై సినీ నటుడు నాగార్జున ఇంతకు ముందే స్పందించారు. తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ట్విట్టర్ ద్వారా ఒక విషయాన్ని షేర్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా కమిషనర్ కి ఈ విషయాన్ని తెలియజేయాలన్నట్టుగా కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. చాలా భావోద్వేగంతో ఎంతో కష్టపడి కట్టుకున్నటువంటి ఆస్తి, అలాంటి ఆస్తిని ఈ రోజు కూల్చివేశారు. ఇది అక్రమం అని, నేను ఇప్పటి వరకు అంగుళం భూమి కూడా కబ్జాకి గురి చేసి కట్టినటువంటి ప్రాపర్టీ కాదు, ఏదైనా లీగల్ గా తను పర్చేజ్ చేసి కట్టినటువంటి భూములు మాత్రమే. ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ కూల్చివేత అక్రమంగా సాగించినటువంటి కూల్చివేత, దానిపై త్వరలో నేను లీగల్ గా కోర్టుకి వెళ్లి కోర్టుని ఆశ్రయిస్తానంటూ కూడా నాగార్జున భావోద్వేగానికి గురవుతూ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలందరికీ తెలిసే విధంగా తాను ట్వీట్ చేయడం జరిగింది. ఒకసారి నాగార్జున ట్వీట్ చేసినటువంటి విషయానికి వెళ్దాం. తను తెలుగులో కొంత సమాచారం ఇవ్వడము, తర్వాత తను ఇంగ్లీష్ లో ట్విట్టర్ ద్వారా ఇన్ఫర్మేషన్ షేర్ చేశాడు. నాగార్జున చాలా క్లియర్ గా దీంట్లో మెన్షన్ చేశాడు. కోర్టు ఆర్డర్స్ ఉండగా దీంట్లో తను ప్రత్యేకంగా కొన్ని లైన్స్ ని ఏర్పాటు చేసుకొని ఎందుకు కూల్చివేస్తా ఉన్నారనే దానిపై కూడా అధికారులను క్వశ్చన్ చేస్తూ ఈ ట్వీట్ చేయడం జరిగింది. స్టే ఆర్డర్లు మరియు కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్ కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరం. మా ప్రతిష్టను కాపాడడం కోసం కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసం మరియు చట్టాన్ని ఉల్లంఘించేలా మేము ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలుపుటకు ఈ ప్రకటన జారీ చేయడం జరుగుతుంది అంటూ కూడా హీరో నాగార్జున ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఈ భూమి పట్టా భూమి, ఒక అంగుళం ఎఫ్టీఎల్ పరిధికి కూడా ఆక్రమణకు గురి కాలేదు. ప్రైవేటు స్థలంలో నిర్మించిన భవనం ఇది. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీస్ పై కూడా స్టే మంజూరు చేసింది హైకోర్టు అంటూ కూడా నాగార్జున ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాడు. గతంలో దీనిపైన అనేక మంది అలిగేషన్స్ చేసినప్పుడు హైకోర్టులో దీనిపైన స్టే విధించాలంటూ కూడా కోర్టుకు వెళ్లడము, కోర్టు దానిపైన స్టే ఆర్డర్ విధించడము, ఒక ప్రత్యేకమైనటువంటి ఆర్డర్ ఇచ్చినప్పటికీ ఆ ఆర్డర్ ని పాటించకుండా హైడ్రా అధికారులు బలవంతంగా అక్రమంగా తన ల్యాండ్ లోకి వచ్చి ఈ కూల్చివేతలు చేపట్టారు. వాళ్ళందరిపైన లీగల్ గా చర్యలు తీసుకుంటాను, తొందరలో నేను కోర్టును అప్రోచ్ అవబోతా ఉన్నానంటూ కూడా నాగార్జున విషయాన్ని ట్విట్టర్ ద్వారా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఈ రోజు స్పష్టంగా చెప్పాలంటే కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్ట విరుద్ధంగా జరిగింది. ఈ రోజు ఉదయం కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదు. కోర్టు కేసులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే కూల్చివేతకు నేనే నిర్వహించేవాడిని, దానికి సహకరించేవాడిని, దగ్గరుండి నేనే ఈ కూల్చివేతలు ప్రక్రియ కొనసాగించేవాడిని అంటూ కూడా నాగార్జున ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. ఇదంతా కూడా సక్రమంగా జరిగినటువంటి అంశమే.
లీగల్ గా కొన్నటువంటి భూమే. ఎక్కడ కూడా FTL పరిధిలో ఉన్నటువంటి భూమిని నేను కబ్జా చేయలేదు, అక్రమంగా నిర్మాణాలు చేపట్టలేదు. ఇదంతా లీగల్ గా అనుమతులు తీసుకొని GHMC నుంచి పర్మిషన్స్ వచ్చిన తర్వాతే నేను ఈ కన్స్ట్రక్షన్ ని ఇక్కడ ఏర్పాటు చేశాను, కట్టాను. ఇన్ని సంవత్సరాల పాటు దీనిపైన కోర్ట్ స్టే ఉంది, కోర్ట్ ప్రొసీడింగ్స్ ఉన్నాయి. ఒక పక్క లీగల్ గా నేను ఫైట్ చేస్తా ఉన్నాను. ఈ టైంలో హైడ్రా అధికారులు ఇక్కడికి చేరుకొని కూల్చివేయడంపై మాత్రం తీవ్రంగా తప్పుపడుతూ ఇది కేవలం ప్రభుత్వ ఇన్ఫ్లుయెన్స్, ప్రభుత్వ ఒత్తిడి మేరకే ఈ కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ నిజంగానే అక్రమం అని తేలినట్టయితే నేనే దగ్గరుండి ఈ ఎన్కన్వెన్షన్ ని కూల్చివేసేవాడిని, సహకరించేవాడిని, అధికారులకు ఈరోజు స్వీకరించేవాడిని అంటూ మాత్రం ఈ విషయాన్ని తను తెలియజేస్తా ఉన్నాడు. తాజా పరిణామాల వల్ల మేము ఆక్రమణలు చేశామని, తప్పుడు నిర్మాణాలు చేపట్టామని, ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చే అవకాశం ఉంది. ఈ అభిప్రాయాన్ని పోగొట్టాలనే మా ప్రధాన ఉద్దేశం అంటూ కూడా ఈ ట్వీట్ చేస్తున్నామంటూ కూడా నాగార్జున ఆన్లైన్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. ఈ సమయంలో తన పరువు ప్రతిష్టలు దెబ్బతింటాయి కాబట్టి రెస్పాండ్ అవ్వాల్సినటువంటి బాధ్యత తన పైన ఉంది. రెస్పాండ్ అవ్వకపోతే నిజంగానే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇది ఇల్లీగల్ గానే భావిస్తారు, అక్రమ కట్టడం కిందకే భావిస్తారు. కాబట్టి అందుకే నేను రెస్పాండ్ అవుతా ఉన్నాను. ఇది నా పరువు ప్రతిష్టలకు సంబంధించినటువంటి అంశం. ఒక్క అంగుళం భూమి కూడా నేను కబ్జా చేయలేదు, ఇదంతా లీగల్ గా రిజిస్ట్రేషన్ అయ్యున్నటువంటి భూమి అంటూ కూడా ఈ విషయాన్ని ట్వీట్ రూపంలో తెలియజేయడం జరిగింది. అధికారులు చేసినటువంటి ఈ చట్ట విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. అక్కడ మాకు న్యాయం జరుగుతుందని మాకు నమ్మకం ఉంది, న్యాయాలపైన మాకు నమ్మకం ఉంది అంటూ కూడా నాగార్జున ట్వీట్ చేయడం జరిగింది. ఈ తొలగింపుల పైన కోర్టుని ఆశ్రయించి కోర్టు ద్వారా మేము రిలాక్సేషన్ పొంది ఖచ్చితంగా అధికారులని దీంట్లో రెస్పాండెంట్ కింద పెట్టి వారిపైన చర్యలు తీసుకునే విధంగా కనీసం నోటీస్ ఇవ్వకుండా, 24 గంటల పాటు టైం ఇవ్వకుండా, కోట్లాది రూపాయలు చెందినటువంటి విలువైనటువంటి ఎన్కన్వెన్షన్ ని ఎలా నోటీస్ ఇవ్వకుండా కూల్చేస్తారు? అధికారుల వ్యవహారాన్ని తప్పుపడుతూ నాగార్జున ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది. చాలా అంశాలు దీంట్లో ప్రస్తావనకు తీసుకొస్తా ఉన్నాడు. ఎప్పుడు దీన్ని కన్స్ట్రక్షన్ చేపట్టాము, ఎప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంది, అప్పుడు ఎవరు అనుమతి ఇచ్చారు, ఎవరి నేతృత్వంలో ఈ కన్స్ట్రక్షన్ జరిగింది అనే ఒక దానిపై కూడా పూర్తి స్థాయిలో ఈ విషయాన్ని నాగార్జున తెలియజేస్తా ఉన్నాడు. ఇంగ్లీష్ ట్విట్కు వస్తే pained by the unlawful manner of demolition carried out in the respect of N-convention contrary to existing stay orders and court cases, I thought it fit to use this statement to place on record certain facts for protecting my reputation and to indicate that we have not done my actions in violation of law. This land is a patta land and not even an inch of tank plan is encroached, is respected of the building constructed inside the private land. There is a stay order granted against my earlier illegal notice for demolition. Today clearly the demolition was carried out wrongfully based on misinformation. No notice was issued prior to carrying out of the demolition this morning. As a law abiding citizen, if the court before which the matter is pending had declared against me, I would have carried out the demolition myself. I am placing this on record for the purpose of correction and public misimpression about wrongful construction or encouragement by us. We would be seeking appropriate relief from the court in the relation to the wrong actions carried by the authorities అంటూ ఇంగ్లీష్ లో ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. ఇంకా అధికారులు నేలమట్టం చేస్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్నటువంటి స్క్రీన్ లో కనబడుతున్నటువంటి వ్యక్తులే DRF సిబ్బంది, డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్, గతంలో GHMC అండర్ లో పనిచేసినటువంటి సిబ్బంది. ఈ సిబ్బందిని అంతా కూడా ఇప్పుడు హైడ్రాలోకి మర్జ్ చేసి హైడ్రా నేతృత్వంలో పనిచేసేటువంటి విధంగా వీళ్ళందరూ కూడా పవర్స్ ఇవ్వడం జరిగింది. హైడ్రా నేతృత్వంలోనే ఇక్కడ DRF ఏదైతే బ్లూ కలర్ డ్రెస్ వేసుకొని కనబడుతున్నటువంటి సిబ్బంది హైడ్రాకు చెందినటువంటి సిబ్బంది. అటువైపుగా ఏదైతే చెరువుని కబ్జా చేసి ఒక ప్రహరీ గోడను ఏర్పాటు చేసి ఆ ప్రహరీ గోడ యువతల వైపుగా ఎన్కన్వెన్షన్ ని నిర్మాణం చేసి ఇన్ని రోజుల పాటు పెళ్లిళ్ళని, పేరెంటాలని, ఈవెంట్స్ అని, కల్చరల్ ప్రోగ్రామ్స్ అని, లిక్కర్ పార్టీ అని, ఆల్కహాల్ పార్టీ అని రకరకాలుగా అన్ని యాక్టివిటీస్ జరిగినటువంటి ఎన్కన్వెన్షన్ ఒక్కగానొక టైంలో ప్రముఖులు ఉన్నటువంటి రాజకీయ నాయకుల యొక్క పుత్రరత్నాలు, వాళ్ళ కూతుర్ల వివాహాలు జరిగినటువంటి ఎన్కన్వెన్షన్ ని పూర్తి స్థాయిలో అధికారులు నేలమట్టం చేశారు. ఇంకా హైడ్రా అధికారులు పర్యవేక్షణ కొనసాగుతోంది. లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి హైడ్రా అధికారులందరే సిబ్బంది దగ్గరుండి వెనక భాగంలో ఉన్నటువంటి స్ట్రక్చర్ అంతా కూడా పూర్తి స్థాయిలో నేలమట్టం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. మనకు స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా కనబడతా ఉంది. ఆ ప్రహరీ గోడను ఏర్పాటు చేశాడు, సిమెంట్ బ్రిక్స్ తో కూడినటువంటి ఆ ప్రహరీ గోడను ఏర్పాటు చేశారు. దానికి ఆనుకొని ఉన్నటువంటి స్ట్రక్చర్ అంతా కూడా పూర్తిగా తొలగిస్తా ఉన్నారు. ప్రొక్లైన్ సహాయంతో ఎన్కన్వెన్షన్ వెనక భాగంలో ఉన్నటువంటి స్ట్రక్చర్ అంతా కూడా నేలమట్టం చేస్తా ఉన్నారు. ఇప్పటి వరకు ఎన్కన్వెన్షన్ లో ఉన్న
ఏ ఒక్క ఐటమ్ బయటికి వెళ్లకుండా పూర్తి స్థాయిలో ఫంక్షన్ హాల్ కి సంబంధించినటువంటి కుర్చీలు, ఏసీలు, ఫ్యాన్లు, ఇంటీరియర్, స్టేజ్ తో పాటు అక్కడ ఉన్నటువంటి అంత ఎక్విప్మెంట్ కూడా ఎన్కన్వెన్షన్ లో ఉంది. అలా ఉండగానే ఆస్తిని మొత్తం హైడ్రా అధికారులు పూర్తి స్థాయిలో నిలమట్టం చేశారు. ప్రస్తుతం ఆ ప్రహరీ గోడని కూల్చేస్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. ఏదైతే చెరువుని ఇన్ని రోజుల పాటు కబ్జా చేసి ఎన్కన్వెన్షన్ ని పూర్తి స్థాయిలో ఆక్రమించేసినటువంటి ప్రహరీ గోడ, ఇది కీలకమైనటువంటి ప్రహరీ గోడ. చెరువుకి 3 ఎకరాల లోపలికి బలవంతంగా తిప్పుకొని ఈ ప్రహరీ గోడని అడ్డుపెట్టి వాటర్ దాంట్లోకి రాకుండా ఇన్ని రోజుల పాటు నాగార్జున సాగించినటువంటి ఇల్లీగల్ దందా, ఇల్లీగల్ ఎన్కన్వెన్షన్, అక్రమ ఎన్కన్వెన్షన్ పూర్తి స్థాయిలో నిలమట్టం చేస్తా ఉన్నారు. ఆ ప్రహరీ గోడని ప్రత్యేకంగా హైడ్రా అధికారులు కూల్చేస్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. ఇదే ప్రహరీ గోడ ఏళ్ల తరబడి దాన్ని అడ్డుగా పెట్టుకొని వాటర్ లోపలికి రాకుండా ఇది పట్టా భూమి అని, ఇది మా విలువైనటువంటి భూమి అని, మేము జెన్యున్ గా పర్చేజ్ చేసినటువంటి భూమి అని చెప్పుకుంటున్నటువంటి నాగార్జున అక్రమంగా మధ్యలో కట్టినటువంటి ప్రహరీ గోడని హైడ్రా అధికారులు కూల్చివేస్తా ఉన్నారు. మనకు స్క్రీన్ పైన ప్రత్యేకంగా కనబడతా ఉంది. ఎక్స్క్లూజివ్ గా ఆ దృశ్యాలు కూడా చూడొచ్చు. ప్రొక్లైన్ సహాయంతో, జేసీబీల సహాయంతో, బుల్డోజర్ల సహాయంతో పూర్తి స్థాయిలో ఆ ప్రహరీ గోడని కూడా కూల్చివేస్తా ఉన్నారు. యథాతథంగా నాగార్జున కబ్జా చేసినటువంటి 3 ఎకరాల స్థలాన్ని చెరువు స్థలం కింద మరి కాసేపట్లో హైడ్రా అధికారులు ప్రకటించబోతా ఉన్నారు. ఈ వాటర్ అంతా కూడా అటువైపుగా వెళ్లి పూర్తిగా ఎన్కన్వెన్షన్ కూడా చెరువులోకి మారేటువంటి అవకాశం ఉంది. రానున్నటువంటి వర్షాకాల సందర్భంగా ఈ వాటర్ అంతా కూడా అటువైపుగా వెళ్లేటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రహరీ గోడని హైడ్రా అధికారులు కూల్చేస్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. ఇదే విషయం పైన హీరో నాగార్జున స్పందిస్తూ ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఇల్లీగల్ గా తమ అనుమతి లేకుండా, తమకు నోటీసులు అందజేయకుండా, తమకు టైం ఇవ్వకుండా, తమ ఎన్కన్వెన్షన్ లో ఉన్నటువంటి మెటీరియల్ ఏది కూడా తీసుకోకుండా విలువైనటువంటి వస్తువులన్నీ కూడా దాంట్లోనే చిల్లాచెదలం అయిపోయాయి. దీనంతా కూడా హైడ్రా అధికారులదే బాధ్యత. ఇది కోర్టులో స్టేలో నడుస్తుంది. కోర్టు నుంచి తనకు అనుకూలమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి. దీంట్లో ఎలాంటి తొలగింపు చర్యలు కొనసాగించకూడదంటూ కూడా గతంలో కోర్టు దీనిపైన ఆర్డర్ ఇచ్చినప్పటికీ ఇల్లీగల్ గా హైడ్రా అధికారులు ఈ రోజు ఎన్కన్వెన్షన్ లోపలికి అనుమతి లేకుండా ప్రవేశించి తన ఎన్కన్వెన్షన్ ని పూర్తి స్థాయిలో నేలమట్టం చేశారు అంటూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, భావోద్వేగానికి గురవుతూ తన అభిప్రాయాన్ని కూడా ట్విట్టర్ రూపంలో షేర్ చేస్తూ దీనిపైన న్యాయ పోరాటం చేస్తాను, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాను, న్యాయాలు చట్టాలపైన తనకు నమ్మకం ఉంది, ఆ రకంగానే ప్రొసీడ్ అవుతానంటూ మాత్రం ఒక పక్క చెప్తా ఉన్నారు. మరో పక్క హైడ్రా అధికారులు పూర్తి స్థాయిలో ఆ నేలమట్టం చేస్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. ప్రహరీ గోడని అంతా కూడా నేలమట్టం చేస్తా ఉన్నారు. ప్రహరీ గోడని పూర్తిగా కూల్చివేస్తా ఉన్నారు. 5 ఫీట్ల గోడని నాగార్జున ఏర్పాటు చేసుకుని చెరువులోని నీళ్లు ఇటువైపుగా రాకుండా ఆ చెరువు వాటర్ అంతా కూడా ఇక్కడే ఆగిపోయే విధంగా 5 ఫీట్లతో ఉన్నటువంటి ఒక గోడను ఏర్పాటు చేసుకున్నారు. ఆ గోడను కూడా కూల్చివేస్తున్నటువంటి దృశ్యాలు కూడా కనబడతా ఉన్నాయి. హైడ్రా అధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తా ఉన్నారు. ఎవరు కూడా ఈ కూల్చివేతలను అడ్డుకోకుండా, కూల్చివేతలకు ఆటంకం జరగకుండా, ఎట్టి పరిస్థితిలో ఈ కూల్చివేత ప్రక్రియ ఆగకుండా మాత్రం తగిన బాధ్యతలు, తగిన చర్యలు చేపడుతూ పూర్తి స్థాయిలో నిలమట్టం చేస్తా ఉన్నారు. ప్రైవేట్ మ్యాన్ పవర్ ని కూడా ఉపయోగించుకొని ఆ ప్రైవేట్ మ్యాన్ పవర్ ద్వారా ఈ కూల్చివేతల ప్రక్రియ కొనసాగిస్తోంది. ఏమాత్రం ఎన్కన్వెన్షన్ కి చెందినటువంటి మెటీరియల్ ఎక్కడ కూడా ఉపయోగపడకుండా, ఎవరికి కూడా ఇది అవసరపడకుండా, మళ్లీ తిరిగి దీన్ని ఉపయోగించుకోకుండా అన్ని పకడ్బందీ చర్యలతో ఈ తొలగింపు చర్యలు కొనసాగుతా ఉన్నాయి. మొత్తం స్క్రీన్ పైన క్లియర్ గా కనబడతా ఉంది. వెనక భాగంలో 3 ఎకరాల స్థలానికి సంబంధించినటువంటి ప్రహరీ గోడ, 5 ఫీట్ల ప్రహరీ గోడని నాగార్జున ఇన్ని రోజుల పాటు ఆ గోడను ఏర్పాటు చేసుకుని దాని ద్వారా ఎన్కన్వెన్షన్ లో అక్రమంగా ఇల్లీగల్ గా కబ్జా చేసి ఈవెంట్స్, పెళ్లిళ్లు, పేరంటాలు, ఆల్కహాల్ పార్టీలు, నైట్ పార్టీలు, డీజే పార్టీలు, పబ్ పార్టీలు కండక్ట్ చేసినటువంటి ఎంతో చరిత్ర కలిగినటువంటి ఎన్కన్వెన్షన్ నాగార్జున అక్కినేనికి అధికారికంగా పొజిషన్ లో ఉన్నటువంటి స్థలాన్ని హైడ్రా అధికారులు పూర్తి స్థాయిలో నేలమట్టం చేసి వెనక భాగంలో ఉన్నటువంటి ప్రహరీ గోడని కూల్చివేస్తూ చెరువు నీళ్లంతా కూడా ఎన్కన్వెన్షన్ లోకి వెళ్లేటట్టుగా, ఫ్లోట్ అయ్యేటట్టుగా, ఆ వాటర్ అంతా కూడా అటువైపుగా వెళ్లేటట్టు మధ్యలో ఉన్నటువంటి ప్రహరీ గోడని కూల్చివేస్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. హైడ్రా అధికారులు ప్రస్తుతం ఎన్కన్వెన్షన్ సమీపంలో ఈ స్థలాన్ని అంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకొని 4 వైపుల నుంచి కూడా అధికారులు రోడ్లన్నీ కూడా మూసివేసి అధికార యంత్రాంగం, అధికారులంతా కూడా ప్రత్యేకంగా పర్యవేక్షణ చేపడుతూ ఎవరు కూడా ఇంచు స్థలం ప్రభుత్వానికి చెందింది కానీ, ఎఫ్టీఎల్ కి చెందినటువంటి ల్యాండ్ కానీ,
బఫర్ జోన్ లో ఉన్నటువంటి ల్యాండ్ కానీ, ప్రభుత్వానికి ఫారెస్ట్ కి చెందినటువంటి ల్యాండ్ కానీ, ఏది కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో ప్రైవేటు వ్యక్తులు ఎవరు కూడా అనుమతి లేకుండా కన్స్ట్రక్షన్ చేపట్టినా ఇలాంటి దుస్థితి ఏర్పడుతుంది. ఈ రకంగానే మీ బిల్డింగ్లు నేలమట్టం అవుతాయి అని హెచ్చరిస్తూ హైడ్రా అధికారులు ఉదాహరణ కిందికే మాదాపూర్లో ఉన్నటువంటి ఎన్ కన్వెన్షన్ ప్రాంగణానికి చేరుకొని ఇక్కడ కూల్చివేడుతున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. ప్రొక్లన్ సహాయంతో వెనక భాగంలో ఉన్నటువంటి స్ట్రక్చర్ అంతా కూడా తొలగిస్తా ఉన్నారు. వెనక భాగంలో హైడ్రా అధికారులు, డిఆర్ఎఫ్ టీమ్స్, రెస్క్యూ టీమ్స్, జీహెచ్ఎంసీ, రెవెన్యూ, మున్సిపల్, గ్రామ పంచాయతీ, స్థానిక పోలీసులు, హైడ్రా నియమించుకున్నటువంటి ప్రత్యేక అధికారులందరూ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఈ తొలగింపు చర్యలు కొనసాగిస్తా ఉన్నారు. వెనక భాగంలో కనీసం 2 ఎకరాలకు పైగా చుట్టుముట్టుగా ఈ 5 ఫీట్లకు చెందినటువంటి ప్రహరీ గోడని అక్కినేని నాగార్జున ఏర్పాటు చేసుకొని ఇదంతా కూడా తన ల్యాండే, అధికారికంగా కొన్నటువంటి ల్యాండ్ అంటూ కూడా ఒక పక్క ట్వీట్ చేయడము, ఇదంతా కూడా ఇల్లీగల్ ఎఫ్టీఎల్ పరిధిలోకి వచ్చేటువంటి ల్యాండ్, ఎఫ్టీఎల్ ఫ్లోట్ అయ్యేటువంటి వాటర్ ని ఇబ్బంది పెట్టే విధంగా నాగార్జున వ్యవహరిస్తా ఉన్నాడు అన్నట్టుగా కూడా వెనకాల ప్రహరీ గోడని కూల్చివేస్తా ఉన్నారు హైడ్రా అధికారులు. ఒక పక్క నాగార్జున ట్వీట్ చేసినటువంటి వెంటనే హైడ్రా అధికారులు తన పనితీరు ఏంటో చూపించాలన్నట్టుగా నాగార్జునకు సవాల్గా మేము పనిచేస్తాము, అతని చెప్తే మేమెందుకు వినేది అన్నట్టుగా హైడ్రా అధికారులు వ్యవహరిస్తూ అతను ట్వీట్ చేసినటువంటి వెంటనే వెనక ఉన్నటువంటి ప్రహరీ గోడని కూల్చివేస్తా ఉన్నారు అధికారులు. ఇప్పటి వరకు కూడా కూల్చివేతలు పూర్తయి వెళ్లిపోయినటువంటి హైడ్రా అధికారులు నాగార్జున ట్వీట్ చేసినటువంటి వెంటనే తమపైనే ప్రతాపం చూపిస్తాడా నాగార్జున అన్నట్టుగా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నటువంటి హైడ్రా అధికారులు మా పని కూడా మేము చూపించాలే పనితీరు అన్నట్టుగానే నాగార్జున ట్వీట్ చేసినటువంటి వెంటనే ఈ ప్రహరీ గోడని వెనక నుంచిగా కూల్చివేసినటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. సందీప్. రైట్, థ్యాంక్ యూ రవితేజ. ఇక ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హీరో నాగార్జున స్పందించారు. స్టే ఆర్డర్స్, కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్ లో కూల్చివేతలు చేపట్టడం బాధాకరమన్నారు. తమ ప్రతిష్టను కాపాడడం కోసం కొన్ని వాస్తవాలు తెలియజేయడానికి ఈ ప్రకటన జారీ చేస్తున్నట్లు తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించేలా తాము ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. ఈ భూమి పట్టాభూమి అని ఒక్కలేదన్నారు. ప్రైవేటు స్థలంలో నిర్మించిన భవనమన్నారు. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసులపై స్టే కూడా మంజూరు చేసిందన్నారు. స్పష్టంగా చెప్పాలంటే కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్టవిరుద్ధంగా జరిగిందన్నారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్. స్పందన, టాలీవుడ్ అగ్ర హీరో నాగార్జునకి రేవంత్ రెడ్డి సర్కార్ గట్టి షాక్ ఇచ్చిందంటూ కూడా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. కేసీఆర్ సర్కార్ దాదాపు 10 ఏళ్లు పాలనలో ఉన్నప్పటికీ నాగార్జునకి చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కి కూల్చలేకపోయింది. కానీ రేవంత్ సర్కార్ మాత్రం 7 నెలల్లోనే ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని కూల్చివేయడం ఒక విశేషం అంటూ కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ అవుతున్నాయి. హైదరాబాద్ లో చెరువులన్నీ పరిరక్షించే క్రమంలో వాటిలోని అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చేస్తుంది. ఎంతో పలుకుబడి కలిగినటువంటి వాళ్ళ నిర్మాణాలను సైతం విడిచిపెట్టడం లేదు. ఈ క్రమంలో మాదాపూర్ లోని తమ్మిడికుంట చెరువులో దాదాపు 3.5 ఎకరాలని ఆక్రమించిన నాగార్జున నిర్మించినటువంటి ఎన్ కన్వెన్షన్ సెంటర్ పై హైడ్రాకు భారీగా ఫిర్యాదులు అయితే వెళ్లాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని భారీగా పోలీస్ బందోబస్తు మధ్యలో బుల్డోజర్లతో కూల్చివేత ప్రారంభించారు. దాదాపు ఉదయం 7 గంటల సమయంలో ఈ కూల్చివేతలు అయితే ప్రారంభించారు. నాగార్జున సినీ సెలబ్రిటీ కావడం, పలుకుబడిన వ్యక్తిగా గుర్తింపు పొందినటువంటి నేపథ్యంలో కూల్చివేత కూడా చాలా తీవ్రమైనటువంటి ఒక చర్చనీయాంశమైంది. స్పందన, నాగార్జున లాంటి సెలబ్రిటీలు ఎన్ కన్వెన్షన్ సెంటర్లు కూల్చివేయడంతో ఇతరులకు కూడా ఒక హెచ్చరిక పంపినట్టే ప్రభుత్వ వర్గాలు అయితే ఇండైరెక్ట్ గా అయితే చెబుతున్నాయి. చెరువుల్లో అక్రమ నిర్మాణాలు ఎవరు చేపట్టినా కూడా విడిచిపెట్టేదే లేదంటూ కూడా హైడ్రా అధికారులు అయితే తేల్చి చెబుతున్నారు. ఇందుకు ఉదాహరణగా నాగార్జున ఎన్ కన్వెన్షన్ అయితే చూపిస్తున్నారు. తన కన్వెన్షన్ సెంటర్ ను కాపాడుకునేందుకు నాగార్జున ప్రయత్నాలేవి ఫలించినట్టు కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ఘటనపై కొద్దిసేపటి కిందటే టాలీవుడ్ హీరో నాగార్జున స్పందించారు. స్టే ఆర్డర్లు, కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్ సెంటర్ కి సంబంధించి కూల్చివేతలు అయితే చేపట్టడం బాధాకరం. కోర్టులో స్టే ఆర్డర్ ఉన్నా కూడా నాకు నోటీసులు ఇవ్వకుండా ఇలా చేయడం అయితే కరెక్ట్ కాదు, ఇది చట్టవిరుద్ధం అంటూ కూడా నాగార్జున ట్వీట్ చేయడం జరిగింది. సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేయడం జరిగింది. మా ప్రతిష్టను కాపాడుకోవడం కోసం కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసం చట్టాన్ని ఉల్లంఘించేలా మేము ఎటువంటి చర్యలు చేపట్టలేదని కేవలం తెలపడానికే ఈ ప్రకటనను నేను జారీ చేయడం అయిందంటూ కూడా తన ట్విట్టర్ వేదికగా నాగార్జున ఈ ప్రకటన విడుదల చేయడం జరిగింది. అయితే ఆ భూమి పట్ల 1 అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురి కాలేదన్నారు. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనం ఇది.
అని నాగార్జున ట్వీట్ లో పేర్కొనడం జరిగింది స్పందన. అయితే కూల్చివేత కోసం గతంలో కూడా ఇచ్చిన అక్రమ నోటీస్ పై స్టే కూడా మంజూరు చేయబడిందన్నారు నాగార్జున. అయితే స్పష్టంగా చెప్పాలంటే కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్ట విరుద్ధంగా జరిగిందంటున్నారు నాగార్జున. ట్విట్టర్ లో ఎమోషన్ అవుతూ కూడా కూల్చివేత తప్పుడు సమాచారంతోనే జరిగింది, ఇది ఒక చట్ట విరుద్ధం కూడా అని నాగార్జున పేర్కొనడం జరిగింది. అయితే నాకు కనీసం ముందు జాగ్రత్తగా కనీసం ముందు కూడా ఎలాంటి నోటీసులు కూడా జారీ చేయడం లేదన్నారు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదన్నారు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే కూల్చివేత నేనే నిర్వహించి ఉండేవాడిని అన్నారు. తాజా పరిణామాల వల్ల మేము అక్రమాలు చేశామని, తప్పుడు నిర్మాణాలు చేపట్టామని, ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందన్నారు హీరో నాగార్జున. ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలనేదే మా ప్రధాన ఉద్దేశం అంటూ కూడా నాగార్జున ఎమోషనల్ అవుతూ ట్వీట్ చేశారు స్పందన. అధికారులు చేసిన ఈ చట్ట విరుద్ధ చర్యలకైతే వ్యతిరేకంగా మేము న్యాయస్థానాన్ని డెఫినెట్ గా ఆశ్రయిస్తామన్నారు. అక్కడ తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తామంటూ కూడా నాగార్జున సోషల్ మీడియాలో పేర్కొన్నారు.